ప్రొఫెసర్ గారు, ట్రంప్ నిర్ణయాలతో అమెరికా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య దూరం బాగా పెరుగుతోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పుతిన్ సన్నిహితుడు, రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెద్వదేవ్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు సార్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా ఈజ్ ఈక్వల్ టు మేక్ డెన్మార్క్ స్మాల్ అగైన్ ఎండిఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు మేక్ యూరప్ పూర్ అగైన్ ఎంఈపిఏ. హ్యాస్ దిస్ ఐడియా ఫైనల్లీ సంక్ ఇన్ డిమ్విట్స్ అంటూ ఒక పోస్ట్ చేశారు సార్. ఈ పరిణామాలని రష్యా ఎలా చూస్తుంది సార్? సో రష్యాకి ఇమీడియట్ గా ఏంటంటే ఒకటి క్యాజువాలిటీ, కొలేటరల్ డ్యామేజ్ అంటారు. అంటే ఇప్పుడు మనము ఒక బిల్డింగ్ కూలిపోతున్న బిల్డింగ్ పక్కన మనం నిలబడ్డాం అనుకోండి, ఆటోమేటిక్ గా బిల్డింగ్ టార్గెట్ మనం కాకపోవచ్చు, కానీ ఆ బిల్డింగ్ మీద టార్గెట్ చేస్తే ఆటోమేటిక్ గా మన మీద కూడా పడుతుంది. సో ఏదో రాయొచ్చి మీద పడుతుంది. దీన్నే కొలేటరల్ డ్యామేజ్ అంటారు. సో ఇమీడియట్ గా కొలేటరల్ అడ్వాంటేజ్, ఇక డ్యామేజ్ కాదు. అంటే ట్రంప్ వర్సెస్ యూరప్, మీకు గ్రీన్లాండ్, రష్యాకు సంబంధం ఏమీ లేదు గ్రీన్లాండ్తో, కానీ గ్రీన్లాండ్ ఇష్యూలో అమెరికాకు యూరప్కు మధ్య పెరిగిన గ్యాప్ వల్ల ఇమీడియట్ గా ఈ గ్రీన్లాండ్ వివాదం వచ్చినప్పటి నుంచి ఉక్రెయిన్ గురించి ఎవరో మాట్లాడుకుంటలేము. ఇప్పుడు మనమే ఉక్రెయిన్ పైన చర్చించక కొన్ని వారాలు అయిపోయింది, ఎందుకంటే ఆ అవసరమే వస్తలేదు మీ గ్రీన్లాండ్ పైన చర్చించే వరకు. సో ఫస్ట్ కొలేటరల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫోకస్ షిఫ్టెడ్ అవే ఫ్రమ్ ఉక్రెయిన్. రష్యా కోరుకునేది, ఎందుకంటే రష్యా ఆల్రెడీ బ్యాటిల్ ఫీల్డ్ అడ్వాంటేజ్ లో ఉంది. 20% ఆఫ్ ఉక్రెయినియన్ ల్యాండ్ ఆక్రమించుకుని ఉంది. క్లియర్ గా యుద్ధ భూమిలో రష్యన్ అడ్వాంటేజ్ పొందింది. సో రష్యా ఇస్ నో హరి, అది ఎప్పుడన్నా తేలి. హరి అనేది ఉక్రెయిన్కే తప్ప రష్యాకి కాదు. సో రష్యా ఇస్ ఫెయిర్లీ కంఫర్టబుల్ గా కూర్చొని ఉక్రెయిన్ వార్ ఫీల్డ్ లో తన ఆధిక్యతను చూపుకొని ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఈ కొలేటరల్ అడ్వాంటేజ్ కూడా వచ్చి ప్రపంచ దృష్టి, ట్రంప్ దృష్టి ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. సో ఇది మొదటి అడ్వాంటేజ్ వచ్చింది రష్యాకు. రెండవ అడ్వాంటేజ్ వచ్చింది ఏంటంటే ఆల్రెడీ ఉక్రెయిన్ విషయంలోనే అమెరికాకు యూరోప్కు డిఫరెన్సెస్ మొదలయ్యాయి. అంటే ఉక్రెయిన్కు సంపూర్ణంగా షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలన్నది యూరోప్ వాదన. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అందుకు సిద్ధంగా లేడు, ఎందుకంటే ఉక్రెయిన్ రాజీ పడాలి, ఉక్రెయిన్ అవసరమైతే 20% ల్యాండ్ వదిలేసుకోవాలి అని, లేకపోతే తాము ఆయుధాలు ఇంకా సప్లై చేయలేమని. సో బైడెన్ ప్రభుత్వ సమయంలో మీకు అమెరికా, యూరప్ ఏకోన్ముఖంగా ఒకే అభిప్రాయంతో ఉక్రెయిన్ విషయంలో ఉంది, యాక్ట్ చేసింది. ట్రంప్ వచ్చాక ఉక్రెయిన్ కు ఏ రకమైన అండదండలు ఇవ్వాలి అనే విషయంతో పాటు ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం ఏంటి, యుద్ధం ఎలా ఆపాలి అనే అంశం వరకు ట్రంప్ కు యూరప్ కు మధ్య పెద్ద గ్యాప్ ఉంది. ట్రంప్ ఈజ్ వెరీ క్లియర్లీ నాట్ టోటలీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉక్రెయిన్. ఆయన కొంత రష్యాకు ఫేవర్ గా, పుతిన్ కు ఫేవర్ గా మాట్లాడుతున్నాడు. యూరప్ ఏమో కంప్లీట్లీ లాయల్ టు ఉక్రెయిన్, కానీ యూరప్ ఏమో ఏమీ చేయలేదు. అమెరికా లేకుండా యూరప్ ఉక్రెయిన్ రష్యా నుంచి కాపాడలేదు. సో ఈ డైలమా వల్ల ఏమవుతుందంటే ఉక్రెయిన్ విషయంలోనే చర్చలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మీకు అమెరికాకు, యూరప్ కు గ్రీన్లాండ్ విషయంలో డిఫరెన్సెస్ పెరిగితే ఆటోమేటిక్ గా ఉక్రెయిన్ విషయంలో ఆల్రెడీ ఉన్న డిఫరెన్సెస్ మరింతగా పెరుగుతున్నాయి. ఇది రష్యాకి వచ్చే సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అసలు ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ కనుక బ్రేక్ అయితే, అంటే అమెరికాకు యూరప్ కు మధ్య ఉన్న భాగస్వామ్యము, దానికి పుట్టుక, జననము, జెనసిసే యాంటీ రష్యా. కోల్డ్ వార్ పీరియడ్ లో, పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్ లో సోవియట్ యూనియన్ ఎదుర్కోవటానికి అమెరికా, వెస్టర్న్ యూరప్ కలిపి నిర్మించుకున్న అలియన్సే ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్. దాని నుంచి పుట్టిందే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో. తర్వాత సోవియట్ విచ్ఛిన్నం తర్వాత మీకు సోషలిస్ట్ బ్లాక్ బ్రేక్ అయ్యాక ఈ వెస్టర్న్ యూరప్ కాస్త ఈస్టర్న్ వైపుగా కూడా ప్రయాణం చేసి ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ లో ఎంటైర్ యూరప్, దాదాపు మోస్ట్ పార్ట్స్ ఆఫ్ యూరప్ ఎక్సెప్ట్ బెలారస్ ఇలాంటి 1-2 దేశాల మినహా ఎంటైర్ యూరప్ కూడా ఇంటెగ్రేట్ అయిపోయి ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ లో భాగమైంది. దాంతో రష్యా పొజిషన్ వీక్ అయింది. సోవియట్ యూనియన్ టైంలోనైనా యూరప్ వాజ్ డివైడెడ్. వెస్టర్న్ పార్ట్ వాజ్ విత్ అమెరికా, ఈస్టర్న్ పార్ట్ విత్ రష్యా. ఈ పోస్ట్ సోవియట్ ఎరాల్లో ఈస్టర్న్ యూరప్ లో కూడా అత్యధిక భాగం వెస్ట్రన్ యూరప్ లో కలిసిపోయింది, ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ లో కలిసిపోయింది. సో దాంతో ఇప్పుడు మీరు ఉక్రెయిన్, రష్యా ఆనందపడేది ఏంటంటే ఈ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ కు బీటలు పడ్డాయి. ఇప్పుడు తాత్కాలికంగా గ్రీన్లాండ్ పైన
ట్రంప్ వెనక్కు తగ్గితే తగ్గచ్చు, కానీ అమెరికాకు యూరోప్కు మధ్య ఏర్పడిన ఈ స్ట్రక్చరల్ గ్యాప్ కాస్త పర్మనెంట్ అవుతుంది. అందుకే మీకు యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ నుంచి కెనడా వరకు దావోస్ లో మాట్లాడింది చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రపంచ చరిత్ర ఈ పోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ హిస్టరీలో దావోస్ లో కనబడ్డంత అమెరికా యూరప్ రిఫ్ట్ ఇంకెక్కడా కనిపించలేదు. ట్రంప్ మాట్లాడింది, మీరు కెనడా ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది, యూరోపియన్ ప్రెసిడెంట్ మాట్లాడింది చూస్తే యూరప్ లో రియలైజేషన్ మొదలైంది, అమెరికన్ వెస్టర్న్ అలైన్స్ కెనడాలో రియలైజేషన్ మొదలైంది. ఇక అమెరికా ఈజ్ నో లాంగర్ ఏ రిలయబుల్ అలై అని. ఇది నేను చెప్పడం కాదు, జేపీ మోర్గాన్ చీఫ్ కూడా చెప్పాడు, అమెరికా హాస్ బికమ్ అన్రిలయబుల్ అని. అందువల్ల అనివార్యంగా ట్రంప్ వెనక్కు తగ్గినా, ఈవెన్ ట్రంప్ వెళ్ళి ఇంకో అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినా, ట్రంప్ ఇప్పటి వరకు సృష్టించిన డ్యామేజ్ విల్ హ్యావ్ ఇర్రివర్సిబుల్ కాన్సిక్వెన్సెస్. అంటే ఖచ్చితంగా ఈ విత్ ఇన్ ద ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ లో అదేదో బీటలు వారిపోతుంది, ఇప్పటికిప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా రష్యా, చైనా, యూరప్ కలుస్తుందని అంటలేదు. అది జరగకపోవచ్చు, కానీ అమెరికా డామినేషన్, అమెరికాకు తిరుగులేని లాయల్టీ మాత్రం ఇక యూరప్ నుంచి రాదు. దట్ హాస్ గాన్. యూరోపే కాదు, కెనడా నుంచి కూడా రాదు. ఆ తిరుగులేని లాయల్టీ రాకపోవడం అనేది అమెరికన్ డామినెన్స్ ఛాలెంజ్ కు మొదలు పునాదులు పడతాయి. ఎందుకంటే మీకు యూరప్, ఇండియా, చైనా కలిపితే ప్రపంచ జీడిపిలో 42.3%, 2026 IMF అంచనా ప్రకారం. 2000లో ఇది 36% ఉంది. కానీ 2000లో ఇది పర్చేసింగ్ పవర్ పారిటీ బేస్ గా చెప్తున్నా నేను మీకు. అమెరికా షేర్ 2000లో గ్లోబల్ జీడిపిలో 20% ఉంది, 20.4%. ఇప్పుడు అది 14.5% పడిపోయింది. అంటే పర్చేసింగ్ పవర్ పారిటీ ఆధారంగా. అదర్వైజ్ అయితే గ్లోబల్ జీడిపిలో అమెరికా షేర్ 25% వరకు ఉంటుంది. పర్చేసింగ్ పవర్ పారిటీ కింద చూస్తే 14.5% పడిపోయింది. అంటే గ్లోబల్ జీడిపిలో అమెరికా షేర్ తగ్గుతూ వస్తుంది. సో ఈ పరిణామక్రమం ఏం చేస్తుంది అంటే, మీకు అందుకే ఇప్పుడు డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయి. మీకు యూరో బలపడుతుంది. మీరు గమనించండి, లాస్ట్ 2025లో డాలర్తో పోలిస్తే యూరో 12% పెరిగింది. మన రూపీ వీక్ అవుతుంది, కానీ యూరో బలపడుతుంది. యువాన్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. మీకు లాస్ట్ 10 yearsలో మీకు ఈ చైనా ప్రతిపాదించినటువంటి క్రిప్స్, క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ట్రాన్సాక్షన్స్ రెట్టింపయ్యాయి. యువాన్ ఇప్పుడు చైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ లో 45% యువాన్ లో జరుగుతుంది. సో అందువల్ల ఈ పరిణామాలు, అంటే అమెరికన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించి అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించని పరిణామాలు పెరగడం రష్యాకి అడ్వాంటేజ్ కదా. సో యూరప్ కు చైనాకు మధ్య బంధం బలపడింది, యూరప్ కు ఇండియాకు మధ్య బంధం బలపడుతోంది. సో ఈ గ్లోబల్ ఆర్డర్ లో అమెరికాకు తిరుగులేని విధేయత నుంచి ప్రశ్నలు, అనుమానాలు, ప్రత్యామ్నాయాల అన్వేషణ వైపుగా ప్రపంచ క్రమం మారుతోవడం కూడా రష్యాకి అది అడ్వాంటేజ్ గా మారుతుంది. అందువల్ల ఇమీడియట్ గా కాకపోయినా లాంగ్ టర్మ్ లో ఈ పరిణామాలు, అంటే అమెరికాకు యూరప్ కు మధ్య ఏర్పడుతున్న ఈ గ్యాప్ కాస్త రష్యా విల్ ఆల్వేస్ ఎంజాయ్.